అధునాతన సాంకేతికత గల తుపాకీలను భారత్ సైన్యానికి లోకేష్ మిషన్ లిమిటెడ్ పరిశ్రమ అందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వాటి ప్రత్యేకతలను సైన్యంలోని అధికారులకు సంస్థ నిర్వాహకులు వివరించారు. అతి తక్కువ సమయంలో ఆయుధాల్ని తయారు చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని మేజర్ జనరల్ అభినందించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత సైన్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన తుపాకులు అందిస్తున్నట్లు లోకేష్ మిషన్ లిమిటెడ్ జీఎం శ్రీకృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లులోని పరిశ్రమలో డిఆర్డీఓ, భారత ఆర్మీ సహకారంతో అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మెషిన్ గన్లను తెలుగు రాష్ట్రాల పరిధి మేజర్ జనరల్ రాకేష్ మనోచా పరిశీలించారు. భారీ భద్రత నడుమ తరలిస్తున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అతి తక్కువ కాలంలో అధునాతన ఆయుధాల్ని తయారు చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని మేజర్ జనరల్ అభినందించారు. అంతకుముందు ఆర్మీ అధికారులు పరిశ్రమలో ప్రదర్శనలో పెట్టిన ఆయుధాల పనితీరును పరిశీలించారు. వారికి ఆయుధాల ప్రత్యేకతలను పరిశ్రమ చైర్మన్ వివరించారు. ఫైరింగ్ రేంజ్ వచ్చి 1600 మీటర్స్. ఇది నార్థన్ కమాండ్కి 550 గన్స్ డిస్పాచ్ చేస్తారు. 100% మేడ్ ఇన్ ఇండియా అండ్ 100% మేడ్ ఆన్ ఇండియన్ మిషన్స్ అండి. ఆల్ రా మెటీరియల్స్ ఆర్ ఇండియన్. మిషనింగ్ ఇస్ డన్ బై అవర్ ఓన్ మిషన్స్, మేడ్ బై లోకేష్ మిషన్స్ అండ్ డిజైన్ బై ఏఆర్డీఏ అండి. డిఆర్డీఓ ఇంకా ఆర్మీ నుంచి ప్రసాద్ పన్సోల్ కలిసి డిజైన్ చేశారు. మా టీం నుంచి రక్షణ రంగంలోని వివిధ దళాలకు ఆ ఆయుధాలు సరఫరా చేసినట్లు పరిశ్రమ కో చైర్మన్ తెలిపారు. ఆయుధాల వారీగా శక్తి సామర్థ్యాలను ఆయన వెల్లడించారు. సో ఇది మేము సిఆర్పిఎఫ్ సప్లై చేశాము, మేము ఎస్సాం రైఫిల్స్కి ఇచ్చాము, బిఎస్ఎఫ్కి ఇచ్చాము. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చి నార్థన్ కమాండ్కి మేము 550 గన్స్ డిస్పాచ్ చేసాము. సో ఇప్పుడు మాకు ఇది గన్కి ఎక్స్పోర్ట్ ఎంక్వైరీస్ కూడా వస్తుంది. ముందు దీనికి చాలా డిమాండ్ ఉంది. దీన్ని అస్మి జూనియర్ అంటే దీనికన్నా చిన్నది, దీనికన్నా లైట్ వెయిట్ అండి, సేమ్ రేంజ్. ఇది జనరల్ పర్పస్ మిషన్ గన్ అండి. ఇది కూడా అంతే. ఇది ఏంటంటే ఇది వెహికల్కి మౌంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది నేల మీద కూడా మౌంట్ చేయవచ్చు. అధునాతన ఆయుధాలను తయారు చేసిన పరిశ్రమను సైనికాధికారులు అభినందించారు.